అయితే స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేసాను. ఈ నీళ్ళు చూస్తారా, మా ట్యాంక్ నుంచి అయితే వస్తుంది. చాలా చల్లగా అయితే ఉంది ఈ నీళ్ళు. ఇన్ని రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది ఇదిగో ఈ ట్యూబ్ అనమాట. సో దీంట్లోనే అంటే స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట పిల్లలు. ఇది 6 feet అనమాట చెప్తున్నారు. ఇప్పిసి చూద్దాము. యాక్చువల్లీ నేను ఇది కొన్న పర్పస్ ఏంటంటే మన ఫిషెస్కి చోటు సరిపోవట్లేదు అనేసి తీసుకున్నా. ఒకవేళ ఇది బాగుంటే ఫిషెస్ దీంట్లో నేస్తాను. అసలు భయం వేస్తుంటుంది, ఎందుకంటే అది ట్యూబ్ లాంటిది, కొంచెమైనా ఇదైందంటే ఇబ్బంది అవుతుంది కదా అనేసి. ఓకే పర్వాలేదు, రాకపోతే ఇంకా చింపేయడమే ఏదవుతుందో. నేను ఓపెన్ చేశాను కానీ బ్యాక్ సైడ్ నుంచే ఓపెన్ చేశాను. కత్తికి తగిలి ఉంటే పోదును. ఓకే, సో దీంతో ఇది చిన్న కార్డ్ అయితే ఇచ్చారు మనకి. తల చదువుందండి దీనికి. సో అయితే ఇలాగుందనమాట. నేను అసలు అనుకోలేదు ఇలాగ ఉంటుంది అనేసి, చాలా భయపడ్డాను క్వాలిటీ మీద. క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకటి సరిపోలేదంటే ఇంకొకటి ఇచ్చినారు. ఇదిగో ఇది ఏదో ఇచ్చారు. యాక్చువల్లీ నేను ఇలాంటిదే కొనుక్కుందామని అనుకున్నాను. చూస్తున్నారా, మాత్రం దీని ప్రైస్ కొంచెం హై ఉండేది నా బడ్జెట్ నుంచి. అబ్బో చాలా పెద్ద పేపర్. అట్టే రాసాను, మొత్తం 3 దగ్గర రాసాడు. సో ఒకవేళ గిని నా చేపలు అయితే పెంచుకుంటే, నా గిని చేపలు బై మిస్టేక్ అయినా దీనికి ముళ్ళు కొడితే కంపల్సరీగా లీక్ అయితే అవుతుంది. ఇది మాత్రం నాకైతే ఇది చాలా నచ్చింది. ఇప్పుడు కొంచెం చేపల తర్వాత మేడ మీదకి వెళ్ళేసి వేస్తాను దీనికి, చూస్తే ఎలాగుంటుంది. సో ఇది తీసుకోవచ్చు, పర్వాలేదు అసలు. యాక్చువల్లీ దీనికి నేను పే చేసాను 1500 రూపీస్ అనమాట. సూపర్ క్వాలిటీ ఇది. ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయిన తర్వాత మేడం మీద ఎప్పుడైతే అభివాక్ పిలుస్తాను అంటే ఆమెకి రియాక్షన్ చూస్తాను అనమాట. యాక్చువల్లీ నేను అన్నాను దీంట్లో స్విమ్మింగ్ చేయొచ్చు అనేసి. చూద్దాం ఏటవుతుంది. ఫిషెస్ పెడతాను, లేకపోతే అభివాకి స్విమ్మింగ్ అయినా పనికి వస్తుంది. సో నా సెటప్ చూపిస్తాను, అంటే నేను వీడియో చేస్తున్నాను కదా ఇక్కడ. ఇల్లు మాత్రం ఫుల్గా అత్తరగా ఉంటుంది. ఇదిగో మనం ఇప్పుడు తెచ్చాం కదా, దీనిదే ఓపెనింగ్ చేశాను. బట్టలు మొత్తం ఇక్కడ ఉండేది ఈ బెడ్ మీద, మొత్తం నేను పక్కకు తోసేసి ఇంకా అక్కడ పెట్టేశాను. ఇక్కడ మన రింగ్ లైట్ బట్టి మనకు లైటింగ్ వస్తుంది. ఇప్పుడు అవివా రియాక్షన్ వెళ్ళి చూద్దాం ఏం చేస్తారు అవివా. ఇప్పుడైతే యాక్చువల్లీ క్లీన్ చేయలేదన్నమాట ఇంత టైం అయినా కూడా, అందుకే ఇల్లు కొంచెం ఇలాగ ఉంది. అవివా స్విమ్మింగ్ పూల్ కాలేదా, ఓపెన్ చేయాలా? చూసి దెమ్ తిరిగిపోతుంది వద్దా? ఇదిగో దగ్గర చూపిస్తా. ఇప్పుడైతే చాలా ఎండ ఉంది, ఇది కరెక్ట్ సమయం కాదనుకుంటాను నేను. సో ఇది మన పాండ్. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట ఎలాగే ఏంటి అనేసి. అవన్నీ మనం చదవం కదా. ఇది మాత్రం చెప్పలేదంటే సూపర్గా ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీంట్లో నేను నీళ్ళు నింపుతాను, పైగా దాంట్లోనే అవివా వెళ్తుంది. దాని తర్వాత నేను నా ఫిషెస్ని దాంట్లో రిలీజ్ చేసి చూస్తాను ఎలాగుంటుంది అనేసి. సో పైగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే చేయండి. నేను చాలా మట్టుకి బ్లాగ్స్ అయితే చేస్తాను. అంటే కోల్కతాలోనే బేసిక్లీగా ఉంటున్నాను కాబట్టి మొత్తం కోల్కతాని అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ ఉన్న అన్నీ మీకు చూపిస్తాను. హౌడా బ్రిడ్జ్, విక్టోరియా, ఇంకా మ్యూజియంస్. ఇది కొంచెం ఎక్కువ పెద్దదేం కాదులే కానీ మీకు చాలా మజా అయితే వస్తుంది. సో వీడియోని చూస్తూనే ఉండండి, పైగా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఏడు చూడు ఇటువైపు చూడు ఇటువైపు చూడు నెమ్మదిగా కూర్చోపో కూర్చోపో మధ్యన కూర్చో మధ్యన కూర్చో పడుకోపో 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 పడుకో అవ్వ హాయ్ చెప్పి అందరికి చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గట్టి చెప్పు నేను కూడా వచ్చేసాను కంట్రోల్ చేయలేస్తాను అనమాట సో నేను ఇక్కడ అభివా ఉన్నాము చూస్తున్నారు ఎంత పెద్ద ట్యూబ్ ఇది టబ్బు సారీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ సమ్మర్లోనైతే మేము కూడా అయితే స్విమ్మింగ్ పూల్లోకి వచ్చేసాను ఈ నీళ్ళు చూస్తున్నారా మా ట్యాంక్ నుంచి అయితే వస్తుంది చాలా చల్లగా అయితే ఉంది ఈ నీళ్ళు పైగా నేను అవి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాము ఇది 6x6 ఫీట్ టబ్ అనమాట సో ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను మీకు చెప్తానులే ఎలా వెయిట్ చేయాలనేసి చాలా స్ట్రాంగ్ చూస్తున్నారా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇది అడిగితేగా కరదది చూడు కరదది దాని మట్టుకే హాయిగా ఉంటుంది అది జాగ్రత్త చెయ్యి రాకూడదు చూసారా గైస్ ये मैं भाई है అనిపిస్తుందా మొత్తం ములుగు మొత్తం ములుగొచ్చు